विधायक सीता कुंटा ने निर्वाचन क्षेत्र के नेताओं और अधिकारियों से कहा कि पेरापल्ली में मुख्यमंत्री रेवंत रेड्डी की सार्वजनिक बैठक थाईलैंड के किसानों को पट्टी पाका जलाशय के माध्यम से पानी उपलब्ध कराने और स्थायी समाधान की दिशा में काम करने से सफल रही। विजय रमन राव ने धन्यवाद दिया। विधायक चिंताकुटा विजय रमन राव ने पेरापल्ली विधायक कैंप कार्यालय में एक मीडिया कॉन्फ्रेंसिंग की। उन्होंने कहा कि पेरापल्ली के लोगों का लंबा सपना पेरापल्ली बाईपास हासिल हुआ है। मुख्यमंत्री रेवंत रेड्डी के सहयोग से हमने बस डिपो हासिल किया। पेरापल्ली सरकार अस्पताल को 50 बिस्तरों वाले 100 बिस्तरों का अस्पताल में अपग्रेड किया गया। केंद्र में महिलाओं के उत्थान के लिए जिला इंदिरा महिला भवन को मंजूरी दी गई। ओडेला मंडल रूपनारायण पेटा से विलासनगर तक मनेरू नदी पर पुल निर्माण के लिए 80 करोड़ की धनराशि स्वीकृति की गई। जिला केंद्र में पुस्तकालय भवन के निर्माण के लिए 5 करोड़ की धनराशि स्वीकृति की गई है और भवन का निर्माण जल्द होगा। मुख्यमंत्री ने कहा कि विधानसभा क्षेत्र के नेताओं के सहयोग से हम विकास कार्यों के लिए धन प्राप्त करने में सफल रहे। रेवंत रेड्डी को इसके लिए धन्यवाद। మరి పున్నం ప్రభాకర్ గారితో మరి రాష్ట్రమైనటువంటి అధికారులతో మాట్లాడి మరి మనం అన్నీ కూడా ఇప్పించడం జరిగింది। మరి దాంతో పాటు పత్తిపాక రిజర్వాయర్ మొన్న గొంతు అవడంతో ఇది మనం స్పష్టంగా చెప్పలేకపోయాను। లేకుంటే మన ముఖ్యమంత్రి గారి 1,00,000 మంది మీటింగ్లు ఇది నా ప్రధాన ఏజెండా। కానీ మన దురదృష్టం నా దురదృష్టమో మరి అది మన పెద్దపల్లి రైతుల దురదృష్టం। కానీ ఈ గొంతు ఇట్లున్నా కూడా దాని గురించి అది ఎన్ని లక్షల ఎకరాలు ఇలా 2,40,000 ఎకరాలు 2,40,000 ఎకరాలు కరీంనగర్ చొప్పదండి ధర్మపురి అదేవిధంగా పెద్దపల్లి రామగుండం మంత్రి ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి 2,40,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది। మరి ఆనాడు అరదడి పంటల కోసం డిజైన్ చేసినటువంటి కాలువలు ఇవన్నీ। మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అరదడి పంటలు పోయి అన్ని పొలాలు వచ్చినాయి। ఇలా దాంతో టేలెంట్కి ఇబ్బంది అవుతూ ఉంది। టేలెంట్కి ఇబ్బంది అవుతూ ఉంటే మనం గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పినాం। ఎన్నోసార్లు దీని మీద నేను 2013 సంవత్సరంలో బస్ డిపో పత్తిపాక రిజర్వేర్ ఇవి 2 చేయాలని చెప్పి నేను పాదయాత్ర చేసిన। 16 రోజులు మన నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిన। గుర్తుందా? దానికి వచ్చిందా? అయితే అలా బస్ డిపో వచ్చింది కాదు, నా సగం కళ నెరవేరింది। ఇంకా సగం కళ పత్తిపాక రిజర్వేర్। ఇవాళ పత్తిపాక రిజర్వేర్ వస్తే మన ప్రాంతానికి రాబోయే 50 సంవత్సరాలకు ఇలా నీళ్ళ సమస్య ఉండదు। దాని ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి గారితో మన అంతకుముందు మాట్లాడినాం। ధర్మారంలో ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించినాం। ఉత్తమ్ కుమార్ రెడ్డితో మొన్న కూడా చెప్పించినాం। అంతకుముందు అసెంబ్లీలో బట్టి గారితో చెప్పించినాం। ఇవాళ 5 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేయడం కోసం సర్వే చేయడం కోసం కూడా ప్రభుత్వం నిధులు కేటాయించింది। నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ముందు దానికి ఈ నెల 2 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వచ్చే ఫిబ్రవరి బడ్జెట్లో తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్కు కేటాయింపులు చేసి మరి 5 టీఎంసీల 3.5 టీఎంసీల ఏ టీఎంసీల ఏదైతే బాగుంటుంది ఎట్లయితే బాగుంటుంది అది చేస్తే ఏంటంటే ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది। ఇవాళ శ్రీరాంపూర్ కానీ ఓదల కానీ మిగతా నియోజకవర్గాలు కానీ టేలెంట్కి ఇవాళ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా। నాకైతే నమ్మకం ఉన్నది, 100% విశ్వాసం ఉన్నది। మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారి ఆలోచన మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పత్తిపాక రిజర్వాయర్ని కూడా 100% ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం, ముఖ్యమంత్రి గారిని ఒప్పిద్దాం, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి దాన్ని కంపల్సరీ ఆ పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నం 100% చేస్తామని చెప్పే నమ్మకం విశ్వాసం నాకైతే 100% ఉంది।